అందరికీ నమస్కారము. శ్రీకాంత్ ch ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్నా. అలాగే ఈరోజు ఈ వీడియో చూసి లేదా చూస్తూ కొత్తగా చందాదారులైన వాళ్ళకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. ఈ పాట చాలా స్పెషల్ రిక్వెస్ట్గా చేస్తున్నాను. చాలా కాలం తర్వాత హిందీ పాటకి రిక్వెస్ట్లు వచ్చాయి. అయితే విన్నపాలు వచ్చాయనే ఒకే ఒక కారణంతో కాదు నేను చేసేది. నాకు కూడా చాలా నచ్చింది ఈ బాణి. మెలడీ ఎంత బ్రహ్మాండంగా ఉందో, భలే ఉంది. అందుకని చేస్తున్నాను. అయితే చిత్రీకరణ పెద్ద గొప్పగా లేకపోయినా లిరిక్ డీసెంట్గానే ఉంది, మరి చండాలంగా అయితే లేదు. అందువల్ల నేను ఈ పాట చేస్తున్నాను. అన్నింటికి మించి చాలా చక్కని బాణి. అందువల్ల ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి పఠాన్ అని షారూఖ్ ఖాన్ గారి సినిమా, దీపికా పడుకోన్ హీరోయిన్. దీనికి లిరిక్స్ రాసిన ఆయన కుమార్ అనే వ్యక్తి అట, ఎవరో నాకు తెలియదు. అలాగే సంగీతం విశాల్ శేఖర్. ఈ పాట పాడింది శిల్పారావు గారు. ఇది G sharp మైనర్ స్కేల్ ఉంది, పూర్తిగా మైనర్ స్కేల్. 4/4 తకచిమి 1 2 3 4 ఈ రకమైన చతురస్ర జాతికి చెందినటువంటి నడకే. చాలా చిన్న పాట, బట్ ఎంత గొప్పగా చేశారంటే నిజంగా చాలా నచ్చింది నాకు. మైనర్ స్కేల్ చూపించాను. ఈ శృతిలో అంటే 5.5 G sharp or A flat. Sa ga da pa 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 da ni da pa ma 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 ni da ni sa da pa ni da ni sa da pa. అయితే దా 2 మైనర్ స్కేల్ కదా, వెస్ట్రన్ మ్యూజిక్లో మైనర్ స్కేల్ కాబట్టి ఆ ఫీల్ చక్కగా సరిపోయేట్టుగా ఒక క్రొమాటిక్ నోట్ టచ్ అవుతుంది అనమాట. అలాగే Sa ga da pa 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 da ni da pa ma 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 ni da ni sa da pa. తర్వాత re 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 ga re sa ni pa ma re re. బా భలే కన్స్ట్రక్షన్. కార్డ్స్ కూడా చెప్తాను. అంటే ఆ 3 స్వరాలే టచ్ చేసి ఎందుకు మళ్ళీ ఆ స్వరానికి వెళ్ళారు అనేది ఒక కార్డ్ వల్ల అనమాట. తర్వాత రే 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 మగా రే సరి ద ప మ. ఆపడం కూడా చాలా గమ్మత్తుగా ఒక సింత్ మీద ఒకటి ఇచ్చారు. అది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. నేను ఏదో కార్డ్ అనుకున్నాను, కార్డులో నోట్స్ కదా. ఏంటంటే రే ని స ప గ మ రే ని స ప గ మ రే ని స. అంటే కొంచెం దర్బారీ కన్నడలో చిన్న ప్రయోగాలు తీసుకున్నారు. చాలా మటుకు పాత హిందీ పాటల్లో ఉన్నటువంటి ప్రయోగాలే. ఈ పాటకి ప్రేరణ కూడా చాలా పాటలు ఉన్నాయి, గజల్స్ ఉన్నాయి. అయినా కానీ నాకు నచ్చింది, చాలా చక్కగా చేసినటువంటి బాణి అని 2-3 సార్లు వస్తుంది పాటలో మధ్య మధ్యలో సింత్ బిట్. భలే గమ్మత్తుగా ఉంది. అది కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది ఆ బిట్ కూడా. తర్వాత ఒకసారి ఎన్నిసార్లు వాయించినా వాయించబుద్ధి అయ్యేటువంటి మెలడీ. సో సింత్ బిట్ చెప్పేశాను. సంగతులు ఉన్నాయి ఎక్కడంటే చాలా కష్టం కూడా ఈ పాట పాడడం. ఆ 3 నోట్స్ టచ్ చేసి మళ్ళీ పైన రీకి వెళ్ళడం. అలాగే అని ఈ నోట్స్ అన్ని టచ్ చేసుకుంటూ మా మీద ల్యాండ్ అవ్వడం చాలా కష్టం ఈ పాట పాడడం. అది
అది సంగతి అనమాట. ఓకే, అదొకటి. తర్వాత అక్కడ ఒక సంగతి వేశారు. భలే చూసారా? సో ఇవి పల్లవికి అనుపల్లవికి సంబంధించినటువంటి స్వరాలు, సంగతులు. ఇక చరణం చాలా సింపుల్గా చిన్న చరణం, అది కూడా ఎంత అట్రాక్టివ్గా ఉందో. సారీ, ఇది చాలా పాత పాటల్లో, హిందీ పాటల్లో వినబడుతుంది ఇది. సరే, పెద్ద తప్పేం లేదు, ప్రేరణ పొంది చేయొచ్చు. పాత పాటల్లో ఉన్న ఫ్రేజెస్ మళ్ళీ వాడారు కొన్ని చోట్ల. సో చరణ నోట్స్ చూద్దాం. సరి గ మ ప మ ప మ గరి జ గరి జ గరి జ గరి జ ని సరి గ మ గరి సరి రి సరి రి సరి. తర్వాత ని సరి మమ ని సరి మమ మమ ప మమ మమ ప మ రి సరి సని ద ద ద ద ని ని సరి స స ద ద ద ద ని ని రి సరి స స ద ద ద ద ని ని రి సరి స స. ఓకే, అది చరణం. గమకాలు చూడండి జాగ్రత్తగా. రే 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 గా రే స నిపమ, అదొక అంటే గమకం అని కాదు, ఫాస్ట్గా 3 నోట్స్. నిపమ రీ రి. తర్వాత ఇక్కడ చూడండి, భలే ఉంటుంది ఈ గమకం. రే 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 మ గమ గరిగా. సో ఇవి చాలా చక్కటి గమకాలు. అలాగే ఇక్కడ అది చాలా ముఖ్యమైన గమకం దా దగ్గర. అలాగే దాటు యూజ్ చేసి నీసా, మళ్ళీ దామికి వచ్చిన మళ్ళీ అదే గమకం దావన్కి. ఓ ఇప్పుడు కార్డ్స్ చూద్దాం. ఆ సింత్ పెట్టి కూడా చెప్పాను కదా. రే ని స ప గ మ రి ని స ప గ మ రి ని స. అది సింత్ చిక్కు చాలా చోట్ల వస్తుంది ఈ పాటలో. ఓకే, కార్డ్స్ చూద్దాం. కార్డ్స్ చూసిస్తే ముగించేసేయచ్చు. చాలా సరే, చిన్న డ్యూరేషన్ వీడియో కదా, చేద్దాం అనిపించి చేశాను. చాలా ఇష్టం నాకు ఈ పాట. కార్డ్స్ ఓకే.
అంటే హిందీ సినిమా పాటలో ఎప్పుడో ఒకసారి చెప్పినట్టు గుర్తు నాకు 4 కార్డ్స్ ఉంటాయి. నాలుగే వాడతారు ఎక్కువ. అవేమి గ్రూప్ కార్డ్స్ కాదు, దేనికి సంబంధించినవి కాదు, బట్ ఒక ప్రోగ్రెషన్ అనమాట. చాలా చాలా అట్రాక్టివ్ ప్రోగ్రెషన్, చాలా బాగుంటుంది, అవి వాడతారు. అట్లాగే ఆ 4 కార్డ్స్లోనే ఒక 2 ఇప్పుడు కనపడ్డాయి. ఇక్కడ ఏం చేశారంటే బి మేజర్, ఓకే. ఇక్కడ ఈ కార్డ్ ఒకటి వాడారు, సి షార్ప్ మైనర్. అక్కడేంటి స్వరాలు అంతా ఈ కార్డులో వచ్చి, ఆ సింత్ బిట్ కూడా ఈ కార్డు మీద బేస్ అయిందే. తర్వాత చరణం మైనర్, టానిక్ మైనర్, జీ షార్ప్ మైనర్. చూడండి ఇక్కడ అట్లా అనమాట. అవే 3 కార్డ్స్. సో చరణం మళ్ళీ చూద్దాం. ఇవి కార్డ్స్. ఇంకొక రకంగా కూడా ఆలోచిద్దాం. సో సి షార్ప్ మైనర్ కాదనుకుంటే ఇంకొక రకమైన ప్రోగ్రెషన్ చెప్తున్నాను. జస్ట్ ఈ 2 కార్డ్స్ మళ్ళీ జీ షార్ప్ మైనర్, ఎఫ్ షార్ప్ మేజర్, జీ షార్ప్ మైనర్, ఎఫ్ షార్ప్ మేజర్. బి మేజర్ కూడా ఒకే ఒక చోట వాడారు అంతే. సో టోటల్గా ఏందన్నమాట కార్డ్స్: జీ షార్ప్ మైనర్, ఎఫ్ షార్ప్ మేజర్, సి షార్ప్ మైనర్, బి మేజర్, ఈ మేజర్, అంతే. 5 కార్డ్స్. ఓకేనా? అంతే, అయిపోయింది పాట. బేషరం, సారీ సాంగ్ పేరు చెప్పలేదు, బేషరం సాంగ్ అన్నారు దీన్ని పేరు. సో అంతే అని చెప్పేసాను కదా. ఎస్, ఇట్ ఈస్ ఓవర్. కార్డ్స్ చెప్పేసాను, మెలడీ అయిపోయింది, బిట్స్ అయిపోయి, సింత్ బిట్. సో మళ్ళీ 14వ తారీఖు అంటే రేపు కూడా ఖచ్చితంగా వీడియో ఉంటుంది. ఏ విన్నపం ఇంకా నాకు తెలియదు. 14వ తారీఖు మాత్రం అదేమంటారు, సభ్యుల కొరకు మెంబర్షిప్ వీడియోస్లో తర్వాతి పాఠం సెక్షన్ 5 లేదా లెవెల్ 5 కీబోర్డ్ కోర్సులో తర్వాతి పాఠం ఉంటుంది. తాళాల సెక్షన్కి వచ్చేసాం, ఆఖరి సెక్షన్ అది. ఎవరైనా జాయిన్ అవ్వకపోతే అవ్వండి. చాలా ఆసక్తికరంగా సాగుతోంది, ఆసక్తికరంగానే పోతుంది కూడా కోర్స్ అంతా. సరే, మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.